ఇప్పుడైతే మీరు బేసిక్ గా హిస్టారియన్స్ ఆర్కియాలజిస్ట్ ఎక్కువ టెంపుల్స్ తో డీల్ చేస్తున్నాం. ఇన్ని టెంపుల్స్ తిరుగుతూ ఉంటాయి. హౌ డివోషనల్ ఆర్ యు? ఐ వాంట్ టు డివోట్ బికాస్ నేను నా పనిని నమ్ముతాను, దేవుని కాదు. కాకతీయ చరిత్రలో జనాలందరికీ తెలియని నాకు ఒక విషయం తెలుసు. 700 కోట్ల మందికి తెలియని ఒక విషయం నా ఒక్కడికే తెలుసు అనేది ఒకటి ఉంటది. అది కనిపెట్టినోడికి సాధించినోడికి అది ఉంటది. మెడివల్ టైంలో ముఖ్యంగా కాకతీయాస్ లేదంటే రాష్ట్రకూటాస్, చాళుక్యాస్ టైం టెంపుల్ వాజ్ కల్చరల్ సెంటర్. పెద్ద పెద్ద టెంపుల్స్ ఏవైతే ఉంటాయో ఆ పెద్ద పెద్ద టెంపుల్స్ అన్ని కల్చరల్ సెంటర్స్ గా ఉపయోగపడతాయి. నేను మీకు తెలంగాణలో ఒక 4000 టెంపుల్స్ చూపించగలుగుతాను. 800 సంవత్సరాల క్రితం కట్టిన 150 ఏళ్ల కింద కట్టిన బిల్డింగ్స్ ఏమైనా ఉంటే అది ఆల్రెడీ కూలడానికి శిథిలంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ 800 సంవత్సరాల క్రితము లేదంటే 1000 సంవత్సరాల క్రితము అండ్ ఇంకా ముందుకెళ్తే 3000 సంవత్సరాల క్రితం కట్టిన మెగాలిథిక్ బరియల్స్, ఆదిమ మానవుల సమాధులు అంటే అవి ఎన్ని భూకంపాలు వచ్చినాయి, ఎన్ని హుద్హుద్ తుఫాన్లు వచ్చాయి, ఎన్ని వరదలు వచ్చినాయి, ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి. బట్ ఇవన్నిటిని అవి కాల గర్భంలో అన్నిటినీ చూసుకుంటూ ఆనాటి వైభవాన్ని మనందరికి ఇప్పటికీ చెప్తున్నాయి. మనం చంద్రుని మీద అడుగు పెట్టొచ్చు, లేదంటే ఎలాన్ మస్క్ రాకెట్లు వేరు వేరే గ్రహాలకు పంపి, కానీ మనకి 150-200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గుడిలో చేసినటువంటి ఒక పనిని మనం ఇప్పటికీ చేయలేకపోతున్నాం. ఆమె ఉపయోగించినటువంటి అన్ని ఆభరణాలు, కర్ణాభరణాలు, కంఠాభరణాలు, మెడలో వేసుకునేటువంటి ఆభరణాలు అవన్నీ ఈ కాలం ఫ్యాషన్ డిజైన్లకి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉన్నాయి. జ్యువెలరీ షాప్ లో అయితే స్పెషల్ థీమ్ పెట్టుకుని కాకతీయ థీమ్ తోని స్పెషల్ నగలని డిజైన్ చేసి అమ్ముతున్నారు. అది ఈ డిజైన్స్ అన్ని 800 సంవత్సరాల క్రితమే వితౌట్ ఎనీ మిషనరీ తయారు చేశారు. కాకపోతే వీళ్ళందరూ ఏకీకృతం కావడానికి లేదంటే వీళ్ళందరూ సకల చంద్ర సంపే లాంటి కార్యక్రమాలు చేయడానికి వీళ్ళందరినీ ఒకదాటి మీదకి తీసుకొచ్చింది తెలంగాణ సంస్కృతి, చరిత్ర. ఈ 2 అంశాలే. ఈ 2 అంశాల గురించి సాడ్లీ అప్పుడు దేశపతి శ్రీనివాస్ గారు తప్పితే ఇంకెవరు మాట్లాడకపోయారు. దీంట్లో ఏమైనా అన్యాయం జరిగిందా అనే క్యూరియాసిటీతో నేను ఎంక్వైరీ చేసినప్పుడు చాలా పెద్ద అన్యాయం జరిగింది. ఎంత అన్యాయం జరిగిందంటే ఈ రోజుకి అదే అన్యాయం అట్లనే కొనసాగుతుంది. విగ్రహాలు దొరికే లంకె బిందెలు కూడా దొరుకుతుంటాయి. లంకె బిందెలు వాంటెడ్లీ కావాలని దొరికితే కావాలని వెతికితే దొరకవు. కావాలని ఎవరు బాధ పెట్టదండి. ఇప్పుడు చాలా మందికి ఒక అపోహ ఉంటది ఏంటంటే బాగల్పూర్ తేనె ఒక ఊరు ఉంది ఆదిలాబాద్ జిల్లాలో, బాబాపూర్ కూరు అని దానికి ఇంకొక పేరు. ఆ ఊరు ఎంత గొప్పదంటే 2 తెలుగు రాష్ట్రాలలో, ఇంకా చెప్పాలంటే అప్రాక్స్ సౌత్ ఇండియాలో బౌద్ధం మొట్టమొదటిగా వచ్చిన ఊరు అది. బుద్ధుడు బతుకున్నప్పుడే వచ్చింది. తెలంగాణలో ఒక 1500 పైన వీరగల్లు చూసి ఒక్కొక్కసారి అనిపిస్తుంటది, లైక్ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చచ్చిపోయారు అని అంటే నిజంగా 1200 మంది ఒక ఉద్యమం కోసం చచ్చిపోతారా, ఎంత పెద్ద ఉద్యమం అయితే చచ్చిపోతారు అని అంటారు. ఇప్పుడు కాదు భయ్యా, 1000 ఏళ్ల క్రితమే తెలంగాణ త్యాగాలకి పెట్టింది పేరు. ఎంత త్యాగం అని అంటే చిరుతపులతో పోరాడి వేరే వాళ్ళని కాపాడడం కోసం ఆయన చచ్చిపోయాడు. తన సైన్యాన్ని కాపాడడం కోసం వేరే సైన్యానికి ఎదురొడ్డి ఆయన ప్రాణాలను సాక్రిఫైస్ చేసుకున్నాడు. గోదావరి ప్రాణహిత రివర్ బేసిన్ లో కోటా ఫార్మేషన్ లో 12 రకాల డైనోసార్లు తిరిగాయి. 12 రకాల డైనోసార్లు. మీరు హైదరాబాద్ మ్యూజియం లో రవీంద్రభారతి ఎదురుగా ఉన్న బిర్లా ప్లానిటోరియం లో ఒక డైనోసారియం కనిపిస్తుంది. దాని పేరు కోటాజారస్ యామనకల్లీస్ యాదగిరి. ఆ డైనోసార్ పేరు. నేను ఆయన క్వశ్చన్ అడిగినా, మిమ్మల్ని ఇంకా మహారాజా అని పిలుస్తున్నారేంటి? స్టాన్సిల్ అగ్రిమెంట్ ప్రకారం నువ్వు మహారాజా సర్వే కదా అని అంటే, మహారాజా ఏం చెప్పట్లేదు, వాళ్ళు పిలుస్తున్నారు, దాన్ని నేనెట్లా ఆపుతాను అని అంటాడు. అది వాళ్ళు ఇస్తున్నటువంటి రెస్పెక్ట్ సార్. ఒక మాట చెప్పాలంటే తెలంగాణ చరిత్రని అక్షయ పాత్ర అని చెప్పొచ్చు.